శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు విశేషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశికి చతుర్థ స్థానంలో కేతు, అష్టంలో ఏ గ్రహం లేనప్పటికీ భాగ్యంలో శనీశ్వరుడు, రాజ్యస్థానంలో కుజుడు, రాహువు ప్లస్ బుధుడు, అలాగే లాభస్థానంలో రవి శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. వ్యయంలో బృహస్పతి యొక్క అనుగ్రహం కనిపిస్తోంది. మిథున రాశి వారికి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే కొత్త ప్రయత్నాల్లో చిన్న ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయత్నం లోపం లేకుండా చేయండి. డెఫినెట్గా కొత్త ఉద్యోగాలు వస్తాయి. మీకు డిజిగ్నేషన్ మారుతుంది. అదేవిధంగా ఉద్యోగరీత్యా ఆర్థికంగా కూడా కొత్త బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం ఒక 20-25% ఇంక్రిమెంట్స్ కనబడుతున్నాయి. అందులో స్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీస్, అలాగే లఘు పరిశ్రమలు, రైతాంగానికి కూడా మంచి లాభదాయకంగా ఈ 15 రోజులు ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మిథున రాశి వారికి చూసుకున్నప్పుడు వివాహ సంబంధమైన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయా అంటే మధ్యవర్తిత్వం వహించి ఏదైనా మాటకారతనంతో కలపడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. చక్కగా సఫలీకృతమయ్యే అవకాశం ఈ 15 రోజుల్లో కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకి చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ 15 రోజుల్లో క్రియారూపేణ కొంత ప్రయత్నం లోపం లేకుండా చేసుకోండి. డెఫినెట్గా సత్ఫలితాలు ముందు మనకు కనబడే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద, అలాగే ఫార్మా కంపెనీస్ మీద, ఇండస్ట్రీ మీద కొంతవరకు మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 5 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా అనుకూలంగానే కనబడుతున్నాయి. ఏమాత్రం ఇబ్బంది పడేటట్టుగా అయితే మనకు కనిపించట్లేదు. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కూడా ప్రత్యేకించి దోషాలు ఏం కనిపించట్లే, కానీ మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. చిన్న నలతలాగా ఉన్నా, చిన్న సమస్యగా ఉన్నా కూడా దాన్ని కొంతవరకు డాక్టర్ చూపించి ఇమ్మీడియట్గా సొల్యూషన్ అవ్వడానికి ప్రయత్నం అయితే చూసుకోండి. దానివల్ల కొంత తల్లిగారికి అనారోగ్యం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏకాదశంలో ఉన్న రవి ఉచ్చస్థితిలో ఉండడం కూడా ఒక యోగమే. ఏకాదశంలో రవి ఉన్నంతసేపు ఎన్ని కోటి దోషాలు కూడా నివృత్తి చేస్తారని కూడా చెప్తుంటాం మనం. సో అటువంటి రవి అక్కడ ఉన్నాడు కాబట్టి సంకల్ప బలంతో మీరు ఏమైనా అనుకుని చేయగలిగితే మాత్రం ఫలితం వస్తుంది. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారి యొక్క చండీ మంత్రాన్ని ఉపదేశం ఉంటే, లేకపోతే చండీ యొక్క అష్టోత్తర శతనామాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే, చండీ ఉపాసనా మంత్రం ఉంటే మంత్రం చదువుకుంటే దానివల్ల కొంత మానసిక ఒత్తిడిని బయటపడ్డాము, రాజమార్గంలో రాజు పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.